ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి లేదంటే ఆర్ట్ డిపార్ట్మెంట్‌కి ఒక పేరు అనేది రావడం స్టార్ట్ అయింది గానీ, లేదంటే అవును. అవును. అప్పుడే తెలిసింది ఓహ్! సెట్స్ ఏస్తారా? ఇప్పుడు 'ఒక్కడులో' 'చార్మినార్' సెట్, అవునండి. 'అరుంధతి' సినిమాలో బిల్డింగ్ సెట్ గాని, లేదంటే అవునండి. అవును. 'అర్జున్' సినిమాలో 'మీనాక్షి టెంపుల్' సెట్ గాని, అవును. అప్పటి నుంచి జనాలకి తెలుస్తా వచ్చింది. కరెక్ట్ అండి. అవును. అంటే అంతకుముందు తెలీదని కాదు. అవును. కాకపోతే అంత ముందు వరకు ఏంటంటే చాలా లిమిటెడ్ పీపుల్‌కి తెలిసేది. బట్ అవునవును. ఎప్పుడైతే ఈ 'అర్జున్‌లో' 'చార్మినార్' సెట్‌లు సారీ 'ఒక్కడులో' 'చార్మినార్' సెట్ ఇయన్నీ చూసేటప్పటికి అవునండి. ఓహో! ఇదంతా సెట్ ఏసారా ఇయన్నీ. సో, మీకు ఒక అంటే లిటరల్లీ మీరు 'ఘటోత్కచుడు' టైం నుంచి 'ఒక్కడు' టైం వరకు లర్నింగ్ ఆర్ట్ స్టేజ్ అండి. డిపార్ట్‌మెంట్ అనేది ఎవరు అనేది తెలీదు జనాలకి చాలా మంది. అంటే అవునండి. అదొక అవును. డిపార్ట్‌మెంట్ అవును. ఉంటదన్న విషయం కూడా తెలీదు. తెలీదు. సో, అలాంటి టైంలో మీకు అంటే సినిమాకి వర్క్ చేస్తున్నారు, డబ్బులొస్తున్నాయి ఫైన్. కాకపోతే మీకు రావాల్సిన పేరు గాని, లేదంటే మీకు రావాల్సిన స్థాయి గౌరవం గాని రావట్లేదు అని ఎప్పుడన్నా అనిపిచ్చిందా మీకలాగా? అంటే ఉండేదండి. ఇప్పుడు మీకు ఉదాహరణకి కొన్ని కొన్ని అవార్డ్స్ వస్తుంటాయండి. అవార్డ్స్ వస్తున్నప్పుడు కొంతమంది అంటారన్నమాట. ఈ మూవీలో చాలా వర్క్ ఉంది. నీకు ఈ సినిమాకి అవార్డ్ వస్తది. ఇలా అంటారండి. నాకెందుకో అండి అంటే నేను చాలా నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను వింటున్న దాన్ని బట్టి చూస్తుంటే అవార్డ్ మీద ఎప్పుడు ఎక్సైట్‌మెంట్ కలగలేదండి. హ్మ్. నా ఉద్దేశ్యం ఏంటంటే అవార్డ్ మీద మనకు ఎక్సైట్‌మెంట్ కలగలేదంటే అదొక జెన్యూన్ అవార్డ్ కాదేమో నా ఫీలింగ్ అండి. ఎప్పుడు అవార్డ్ మీద మనకు రెస్పెక్ట్ వస్తదంటే ఇప్పుడు మీకు హాలీవుడ్ సినిమాలు ఉన్నాయండి. హాలీవుడ్ సినిమాలో పర్టిక్యులర్ సినిమాకి ఇన్ని అవార్డ్స్ వచ్చాయనగానే, ఆ అవార్డ్స్ వచ్చిన సినిమాలన్నిటిని మళ్ళీ ఓటీటీలో చాలా మంది చూస్తారండి. చూస్తాం. ఎందుకు? అది జెన్యూన్ అవార్డ్స్ కాబట్టి. అదే మనకు తెలుగులో గాని ఇక్కడ అవార్డ్స్ వచ్చిందంటే జస్ట్ మనం ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికే గాని, ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. ఓహ్! ఈ సినిమాకి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి అని ఓటీటీలో అవార్డ్స్ వచ్చిన వెంటనే ఓటీటీలో రేటింగ్ పెరిగిందనుకోండి, అవార్డ్‌కి వాల్యూ ఉన్నట్టనమాట. అందుకని అవార్డ్ రాలేదని ఫీలింగ్ ఉండేది కాదండి. ఓకే. కాకపోతే అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు చూడండి. సార్ మీ విరూపాక్షలో మీరు మీ వర్క్ చాలా బావుంటదండి. అది చాలా అవార్డ్ కన్నా చాలా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంటదనమాటండి. అలాగే నాకు ఒకసారి మీకు నేను ఈ 'కలుసుకోవాలని' మూవీ చేశానండి. 'కలుసుకోవాలి' మూవీలో సెట్ ఏసాను. తర్వాత సుమంత్ గారితో ఒక సినిమా చేశానండి చాలా రోజుల తర్వాత. అప్పుడాయన 'కలుసుకోవాలని' మూవీ సెట్ నాకు రిఫరెన్స్ చెప్పారండి. అలాంటి సెట్ నాకు కావాలండి. ఓహ్! ఆ డేటా ఎవరో తెలీదాయనకి. అలాంటి సెట్టు మీరు చూడండి చాలా బావుంటది. అది వేయండి అన్నారు. అది మనకు అవార్డ్‌ని మించిన ఒక అప్రిషియేషన్ అనమాటండి. అవును.